వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే విభాగంలో 04/2025కి సంబంధించి ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకు రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. ఈ యొక్క రిజల్ట్స్ వచ్చేసి పీడిఎఫ్ ఆధారంగా వస్తాయి. పీడిఎఫ్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే మీరు నెక్స్ట్ స్టెప్కి సెలెక్ట్ అయినట్టు, ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోతే మీరు డిస్క్వాలిఫై అయినట్టు. ప్రజెంట్ అయితే అన్ని జోన్లలో అప్డేట్ అయితే కాలేదు, కొన్ని జోన్లోనే అప్డేట్ అయ్యాయి. ఈరోజు సాయంత్రం కల్లా అన్ని జోన్లలో అప్డేట్ అవుతాయి. మీరు మీ యొక్క జోన్ అయితే కామెంట్ చేయండి, మీరు ఏ జోన్కి సంబంధించి రైల్వే విభాగంలో అప్లై చేస్తారో ఆ యొక్క జోన్ని. ఫర్ సపోజ్ ఎవరైతే చండీగఢ్కి అప్లై చేస్తారో వాళ్ళు ఈ యొక్క చండీగఢ్కి సంబంధించిన వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఆ యొక్క వెబ్సైట్లో చూడండి, ఫస్ట్ మీకు ఇక్కడ కట్ ఆఫ్ అయితే ఇచ్చాడు. యూఆర్కి కట్ ఆఫ్ వచ్చేసి 98, ఎస్సీకి కట్ ఆఫ్ 92, ఓబీసీకి 95, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 96 అయితే కట్ ఆఫ్ అయితే తీసుకున్నారు. రిజల్ట్ పీడిఎఫ్ వచ్చేసి స్టార్టింగ్లో ఉన్న బ్లూ కలర్ లింక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఆ యొక్క పీడిఎఫ్ అయితే ఓపెన్ చేయండి. ఆ యొక్క పీడిఎఫ్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్లు మాత్రమే ఉంటాయి. ఈ యొక్క చండీగఢ్ విభాగంలో సంబంధించి మీరు వేరే జోన్కి అప్లై చేసినట్టయితే మీ యొక్క జోన్ అయితే కామెంట్ చేయండి. ఇక్కడ చాలా రిజిస్ట్రేషన్ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈ యొక్క అప్డేట్ వచ్చేసి మే 8వ తేదీన వచ్చింది. రాగానే వీడియో చేస్తున్నాను కాబట్టి వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఛానల్ని కొత్తగా విజిట్ అయినట్టయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రజెంట్ సికింద్రాబాద్కి చాలామంది అప్లై చేసి ఉంటారు. ఈ యొక్క సికింద్రాబాద్కి సంబంధించి సికింద్రాబాద్లో కొంచెం వెబ్సైట్ అప్డేట్ కావడం అనేది లేట్గా ప్రాసెస్ అవుతుంది. ఎందుకంటే సికింద్రాబాద్కి సర్వర్ ఇష్యూ ఎక్కువగా ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ ఈ యొక్క సికింద్రాబాద్కి అప్లై చేస్తారు, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు. కాబట్టి ఈ యొక్క వెబ్సైట్ అనేది సర్వర్ ఇష్యూ వల్ల కొంత లేట్గా అప్డేట్స్ అయితే వస్తాయి. ఈరోజు ఈవినింగ్ లేదా టుమారో మార్నింగ్ కల్లా ఇక అప్డేట్ అయితే వస్తుంది. మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి మీ నేమ్ ఉందో లేదో పీడిఎఫ్లో చెక్ చేసుకోండి. పీడిఎఫ్లో మీ నేమ్ ఉంటేనే మీరు నెక్స్ట్ స్టేజ్కి అనేది సెలెక్ట్ అయినట్టు, లేకపోతే డిస్క్వాలిఫై అయినట్టు. వీడియో అయితే ఒక లైక్ చేయండి.